వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇక వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే పలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. తెల్లవారుజామునే దర్శించుకున్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే లక్ష్యం. హైదరాబాద్లోని హైటెక్ సిటీ సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద ప్రవచనాలు. దేశం సుభిక్షంగా ఉండాలి. ఇందూరు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ దంపతులు. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో అందరికీ సకల శుభాలు కలగాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత. తిరుపతి క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దంపతులు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయం, జెండాగల్లీ బాలాజీ ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే హాజరై ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆలయంలో ఏకకాలంలో 800 మంది భక్తులు 50 ఎకరాల్లో నాట్లు వేసి సేవను చాటుకున్న భక్తులు. బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ సలహాదారు పోచారం, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కళ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్లో 4th సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని చెప్పారు. హైదరాబాద్ను కాలుష్య రహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. 3200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను తొలగించామన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతుందని తెలిపారు. వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్లను అనుసంధానించే రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నామన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందన్నారు. నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. రాష్ట్రానికి తీర ప్రాంతం లేదని, అందుకే డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కంపెనీలు కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని, సీఎం రేవంత్ రెడ్డితో కేసీఆర్ కుటుంబానికి అంతర్గత ఒప్పందం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, బీఆర్ఎస్ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ కొత్తపల్లి రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించి తీగలగుట్టపల్లి ఆర్ఓబీ పనులకు భూమి పూజ చేశారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పనులకు గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదని, కావలసినన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రాధాన్యత గల వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే రైల్వే లైన్
కొత్తపల్లి, మనోహరాబాద్ అని తెలిపారు. 2027లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని అంతకంటే ముందే పూర్తి చేసేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. హసన్పర్తి టు కరీంనగర్ రైల్వే లైన్ పనులు త్వరలో చేపడతామని తెలిపారు. ఇక తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒక్కటేనని అనుమానం కలుగుతుందన్నారు. గతంలో రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబంపై కసి ఉండేదని, చేతగాని ముఖ్యమంత్రి లొట్టపీస్ కేసు అంటే స్పందన లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి అంతర్గత ఒప్పందం ఉందన్నారు. అరెస్టు చేస్తారా చేయరా అనేది డౌటేనని చెప్పారు. మాటిమాటికి కడిగిన ముత్యంలా బయటికి వస్తామంటున్నారని, కడిగిన ముత్యంలా బయటికి వచ్చిన తర్వాతనే మాట్లాడాలన్నారు. కేబినెట్ అనుమతి లేకుండా కోట్లాది రూపాయలు ఏ విధంగా చెల్లిస్తామని ప్రశ్నించారు. స్వలాభాన్ని ఆశించే ఈ కార్ రేస్ నిర్వహించి 700 కోట్ల రూపాయలు కాజేయాలని చూశారని ఆరోపించారు. డ్రగ్స్ కేసు విషయంలో కేసీఆర్ కుటుంబంపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి పోయి కప్పం ముట్టజెప్పడంతోనే లొట్టపీస్ అయిందన్నారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్టపీస్ అని, బీఆర్ఎస్ అవినీతి బయటపెట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతకుముందు ఒక కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి. అయితే వీళ్ళిద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పడుకొని లొట్టపీస్ ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంటి? ఏదో ఉన్న ఇద్దరి మధ్యన నన్ను చూడు, అన్న చూడండి, ఇక చూడండి అచ్చలేదు పీకేదా. అరెస్ట్ చేస్తారా చేరా డౌట్ ఎప్పటికి. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళ చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెపోయినప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు వచ్చిన స్వాగతం పడుతుంది. ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నట మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తాను. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓలేపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదని, ప్రజా సమస్య కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతున్నాడు, అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. ముఖ్యమంత్రి ఫ్యూచర్లో నేను కూడా అవినీతి పడి సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జరగ కడిగిన ముచ్చలక బయటకి వస్తాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం క్యాబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరైనా చెల్లించినావు? ఎంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అభిషేక సేవ అనంతరం ఉదయం 3:45 నుంచే అధికారులు దర్శనాలకు అనుమతించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయం కంటే ముందే దర్శనం కల్పించారు. శుక్రవారం తెల్లవారుజామునే పలువురు ప్రముఖులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఏపీ స్పీకర్ అన్నయ్య పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామనాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక గురువు రామ్దేవ్ బాబా వెంకన్న దర్శనానికి వచ్చారు. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, సుహాసిని తదితరులు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ఇందూరు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆ ఏడుకొండల స్వామిని వేడుకున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పవిత్రంగా ఈ వైకుంఠ ఏకాదశి పండుగను జరుపుకుంటారన్నారు. మహావిష్ణుమూర్తి స్వయంగా గరుడ వాహనదారుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనం ఇస్తాడనేది ప్రజల విశ్వాసమన్నారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి గీత బోధించిన రోజుగా కూడా భావిస్తారన్నారు. ఈ యొక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందున దీన్ని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారన్నారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదం తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని ఆ శ్రీవారిని వేడుకున్నట్లు తెలుపుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాన్స్వాడ శ్రీ వెంకటేశ్వర ఆలయం, తిమ్మాపూర్, తెలంగాణ తిరుమల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరై పూజలు చేశారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాన్స్వాడ పట్టణ కేంద్రం కోటగల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు దర్శించుకున్నారు. బాన్స్వాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మరియు బాన్స్వాడ బీర్కూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భాగ్యనగరంలోని చార్మినార్ ప్రాంతంలో ఉన్న బాలాజీ దేవస్థానంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దంపతులు హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో ఉన్న శ్రీ బాలాజీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. నగరంలోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునే ఆలయానికి చేరుకుని భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు మన ఉత్తర తిరుపతి క్షేత్రంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో చక్కగా ఉదయాన్నే 1:30 గంటకి స్వామివారికి అభిషేకం, అలాగే అలంకారం, అలాగే ఉత్తర ద్వార దర్శనం స్వామిజీ వారి దివ్య హస్తముల మీదుగా అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం కలిగింది. అలాగే స్వామిజీ వారి ఆశీస్సులు అన్నీ కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడినటువంటి ప్రత్యేకమైన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వాళ్ళకి సకల ఐశ్వర్యాలు అన్నీ కూడా తొలగిపోవును. కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ప్రాతకాల వేళ స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు తొలి దర్శనమిచ్చారు. ఆలయ మాడవీధుల్లో భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయానికి చేరుకోవడంతో భక్తులతో కిటకిటలాడింది. ఒక పర్వదినంగా జరుపుకుంటున్నటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్తరాయణ కాలంలో శ్రీ మహావిష్ణువు నిద్రలో లేచి మనకు దర్శనమిచ్చేటువంటి సమయంగా పెద్దలు చెబుతారు. అయితే ఆలయానికి వెళ్తే మన సనాతన ధర్మంలో ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళినట్టుగా నేర్చుకొని రావాలి. మనం ఏదో అది మరొక తరానికి ముందుకు నడిపించగలగాలి. అంతటి శాస్త్రీయత మన సనాతన ధర్మం తెలియజేసింది. కానీ మనం ఆలయాలకు వెళ్తే ప్రసాదాలు తీసుకొని రావడము, లేదా కొనుక్కొని రావడము, ఇంకెక్కడికి వెళ్తే బయట ఉండే దుకాణాలలో వస్తువులు కొనుక్కొని రావడం, ఇది తప్ప మన పిల్లలకి కొత్తగా ఏమి చెప్పలేకపోతున్నాం ధర్మం గురించి. అయితే ఇందూరు తిరుమల క్షేత్రంలో గురువుల యొక్క మంగళాశాసనాలతో కొంత ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని సైన్స్ను జోడించి చెప్పగలగాలి. ఈరోజు ఎందుకు ఇంత విశిష్టతమైంది? ముదోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేపట్టి రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం తనూర్ మండలంలోని బెల్ తరోడా గ్రామంలో 47 లక్షల రూపాయల నిధులతో చెరువు మరమ్మతు నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. చెరువులు దెబ్బతిన్న విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని, ప్రభుత్వం దశలవారీగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. సిరాలో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, అదేవిధంగా తానూర్ మండలంలో హిప్నెల్లి చెరువు మరమ్మతుకు ₹1 కోటి నిధులు అవసరమవుతాయని, వచ్చే జూన్ వరకు పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, మార్కెట్ చైర్మన్ ఆనందరావు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వర్షాలు ఎక్కువడటం, ఫ్లడ్స్తోని తెగిపోవడం జరిగింది. మరి దానికి 2 సంవత్సరాల నుంచి రైతులు నష్టపోతున్నారు పంట ఇళ్ళక. మరి ఇప్పుడు ఈ కట్ట కానీ, తుమ్ము రిపేర్ కానీ దానికి సంబంధించిన 42 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారు అక్కడ పోయి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు
నందిపేట శ్రీ కేదారేశ్వర ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజలు చేశారు. అనంతరం 50 ఎకరాల్లో 800 మంది భక్తులు నాట్లు వేసి తమ సేవను చాటుకున్నారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో 50 ఎకరాల్లో భక్తులు వరి నాట్లు వేశారు. వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరై శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆశీస్సులు పొందారు. అనంతరం 800 మంది భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ 50 ఎకరాల్లో నాట్లు వేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుభాష్ నగర్ రామాలయానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల రామాలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం 5:30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పించారు. రామనామ స్మరణతో ఆలయం మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో అందరికీ సకల శుభాలు కలగాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలని కవిత ట్వీట్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం బాన్స్వాడ ఎమ్మెల్యే ఇంటి ముందు ఆశా వర్కర్లు ధర్నా చేశారు. బాన్స్వాడలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముట్టడి చేశారు. ఆశా వర్కర్లు బాన్స్వాడ ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ నుండి పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పిలుపు మేరకు ఆశా వర్కర్లు ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం అయిపోయినప్పటికీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయడం లేదని, వారి సమస్యలు పరిష్కరించాలని పోచారం శ్రీనివాసరెడ్డిని పిఏ భగవాన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అధ్యక్షురాలు పల్లవి విజయ సుమలత ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత అధికారం రాకన్నా ముందు ఆశా వర్కర్ల పైన ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు అమలు చేయాలని ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బాన్స్వాడలో కూడా ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాలు చేసి అట్లాగే భగవాన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, గొంతెమ్మల కోరికలు కోరగచ్చినాం. కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ఈఎస్ఐ, నిరుపేద యువతి వివాహానికి పొత్తంగల్ మండల హంగర్గా గ్రామ పెద్ద ఎంఏ హకీం 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. పొత్తంగల్ మండలంలోని హంగర్గా ఫారం గ్రామానికి చెందిన షేక్ నజీర్ కూతురు వివాహానికి మాజీ మండల కోఆప్షన్ సభ్యులు సామాజిక సేవామూర్తి ఎంఏ హకీం ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. షేక్ నజీర్ యొక్క వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను స్థానిక గ్రామ పెద్దలు ఎంఏ హకీం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి నజీర్ యొక్క కుమార్తె వివాహానికి అవసరమయ్యే 40,000 రూపాయల విలువ గల వస్తువులను గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవామూర్తి ఎంఏ హకీం గ్రామ పెద్దలు నజీర్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, నిసార్ సర్జద్, డిష్ పాషా, జల్లపల్లి మాజీ సర్పంచ్ షేర్ టిఆర్ఎస్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. చాలా పేద కుటుంబం కాబట్టి ఆయన వచ్చి మాకు సంప్రదిస్తే మాకు యాద్ వచ్చింది హకీం భాయ్ ఒక్కరే. ఎందుకంటే భగవంతుడు అందరికీ ఎంతో ఇస్తాడు, కానీ సహాయం చేసే వ్యక్తిత్వం కొందరికి ఉంటుంది. అటువంటి వ్యక్తిత్వం గల స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఏర్పాటు చేసుకుని అందరికీ మేలు చేస్తున్నాడో. మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహారాష్ట్రలోని జల్గావ్లో గల ఛత్రపతి శివాజీ స్టేడియంలో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో భీమ్గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన దండు అశ్విని చక్కటి ప్రతిభ కనబరిచి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పథకం అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల క్రీడాకారిణి అశ్విని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, గ్రామస్తులు శ్రీనివాస్, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ లక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయులు సుజాత అభినందించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థిని గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులున్నారు. నేషనల్ లెవెల్ ఆడి 3వ స్థానం ప్రైజ్ కొట్టడం జరిగింది. ఇది అందరికీ మా ముచ్కూరు గ్రామంలో ప్రతి పౌరుడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రులకు ఆనందకరమైన విషయం. ఇలాగే మా పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నా, వన్నయ్యలాగా చదువుతో పాటు స్పోర్ట్ని బ్యాలెన్సింగ్గా తీసుకొని ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా.
తెలంగాణ యూనివర్సిటీ ఈసీ నిర్ణయాలు ఎందుకు అమలు చేయడం లేదని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తెలంగాణ యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో మీడియా సమావేశాన్ని పీడీఎస్యూ నాయకులు నిర్వహించారు. అధికారికంగా చేసిన ఈసీ నిర్ణయాలను అమలు ఎందుకు జరపడం లేదని విద్యార్థి సంఘాలు కొట్లాడి అవినీతి అధికారులను వెనక్కి నెట్టితే ఇప్పుడు వచ్చిన వాళ్లు వారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని, యూనివర్సిటీ విద్యార్థులు కట్టిన డబ్బుల్ని అవినీతి చేసిన అధికారుల నుంచి ఎందుకు రికవరీ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేకుండా పోతుందన్నారు. విద్యార్థులకు మేలు జరిగే నిర్ణయాలు ఇప్పటి వరకు ఏం తీసుకున్నారని అన్నారు. అడ్మిన్ పదవుల కాలం పూర్తయినా ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు దేవిక, సాయి కిరణ్, ముక్తశ్రీ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఒకరిద్దరు ఉన్నటువంటి పాలకవర్గం చేసినటువంటి నిర్ణయాలను ఈరోజు అమలు చేయడానికి యూనివర్సిటీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు నష్టపోయే నిర్ణయాలను ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసి అవినీతి అధికారులను వెనక్కి నెడితే ఇప్పుడున్నటువంటి అధికారులు అవినీతి చేసినటువంటి వారిని ఎన్కేసుకొస్తున్నారు. వారి నుంచి డబ్బులు కూడా రికవరీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రెంజల్ ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ సూచించారు. రెంజల్ మండలంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో లయన్స్ క్లబ్ బోధన్ మాజీ గవర్నర్ లక్ష్మీ బసవేశ్వరరావు మరియు లయన్స్ క్లబ్ రీజనల్ 9 జోనల్ చైర్మన్ హెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంచార వాహనం ద్వారా విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్తో పాటు సూపరింటెండెంట్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 16 గ్రామాల్లోని ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించి కంటి ఆపరేషన్ కొరకు బోధన్కు పంపించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా సుమారు 150 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులకు కంటి పరీక్షలు మెరుగుపడేందుకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అర్షియా నాజం, లయన్స్ క్లబ్ సిబ్బంది, కంటి వైద్య నిపుణులు అజయ్, క్యాంప్ ఇన్ఛార్జ్ హనుమంతరావు, సురేష్, వర్ష, చంద్రిక, పూజిత తదితరులు పాల్గొన్నారు. ఈ చదువుకునే పిల్లలకి కొంచెం కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఉచిత కంటి పరీక్షలు అనేవి ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళు కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు కండక్ట్ చేసే పరీక్షల ద్వారా వీళ్ళు ఉచిత సర్జరీస్ కూడా వీళ్ళు చేస్తామని చెప్తున్నారు, రికమెండ్ కూడా చేస్తారు. సో ఈ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్గా ఆలోచిస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సద్వినియోగం చేసుకోవాలి. సో ఉచిత కంటి పరీక్ష మన ఇంటికే వచ్చి మన ఊర్లో మొబైల్ వ్యాన్లో చూసి వాళ్ళు మన కంటి పరీక్ష చేసి చెప్తున్నారు. కాబట్టి మనం ఊరి దాటి ఎక్కడికో కళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళే రికమెండ్ చేసి మన ప్రతి ఒక్క పేషెంట్కి క్షుణ్ణంగా పరిశీలించి చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇది ఒక పెట్టడం అనేది చాలా గుడ్. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. భక్తులందరికీ ఆహ్వానం. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి శ్రీ బాలెపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా సామరకోట మండలం కోదండ పనసాలో గత 5 సంవత్సరాల క్రితం పుట్టలో నుంచి వెలికితీసిన స్వయంభూ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 12, 13, 14 తేదీలలో మకర విలకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. 12వ తేదీన గణపతి హోమంతో ప్రారంభమవుతుంది. 13వ తేదీన గణపతి హోమం, శ్రీ విష్ణు యాగం, రుద్రయాగం, చండీ హోమం, లక్ష బిల్వార్చన, లక్ష తులసి అర్చన, దివ్య పదునెట్టం బడి, మెట్ల పూజ కలదు. 14వ తేదీ మకర సంక్రాంతి రోజున ఉదయం పంచామృత అభిషేకం, అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 6:45 మకర జ్యోతి దర్శనం కలదు. ఉత్సవాల సమయంలో నిత్యాన్న ప్రసాదం వితరణ కలదు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వయంభుగా వెలిసిన అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందగలరని ఆహ్వానిస్తున్నాం. మీ గురుస్వామి గణపతి ఉపాసకులు శ్రీ బాలెపల్లి సుబ్బారావు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. బ్యాక్ టు న్యూస్. మామిడిపల్లిలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో హాజరై పూజలు చేశారు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామ శివార్లో గల శ్రీ అపురూప వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆలయ నిర్వాహకులు, అర్చకులు కన్నుల పండవగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు హాజరై ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు అని, ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సకల జగత్తుకు సృష్టికారకుడైన శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన దినం నేడని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే
సకల పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్పర్సన్ అమృతలత, ప్రభాదేవి, రమాదేవి, ప్రధాన అర్చకుడు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. భక్త కోటి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీ 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 అపురూప వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు భక్తులందరికీ మెండుగా లభించాలని కోరుకుంటున్నాము. ఈ 13వ సంవత్సరము, ఈ 13 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి అఖండంగా పూజలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈరోజు స్వామి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువు 4 నెలలు యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్రలోంచి ఆర్మూర్ జెండా బాలాజీ ఆలయంలో, రామ్నగర్ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ జెండా బాలాజీ ఆలయంతో పాటు రామ్నగర్ రామాలయంలో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఉదయం నుండి భక్తులు ఆలయాల్లో బార్లు తిరిగి వైకుంఠ ద్వారంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులున్నారు. కార్యక్రమము అనంతరము 6:30 గంటలకు ఉత్తర ద్వార దర్శనము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఆ వైకుంఠం యొక్క ద్వారాలు తెరుచుకొని ఉంటాయి కాబట్టి ఆ ద్వారము ఉత్తరం వైపుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆలయంలో, వైష్ణవాలయంలో ఉన్నటువంటి ఆ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే అందరికీ కూడా పునర్జన్మ లేకుండా మోక్షం కలుగుతుంది. కమర్పల్లి శ్రీ విద్యాసాయి పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమర్పల్లి మండలంలోని స్థానిక శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో ఈరోజు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో బాలికలకు ముగ్గుల పోటీలు, బాలురకు గాలి పటాల పోటీలు నిర్వహించారు. మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు మహారాష్ట్రలోని జలగాం గ్రామంలో ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడల్లో తెలంగాణ బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. ఈ నెల 5 నుంచి 9 వరకు మహారాష్ట్రలో జల్గావ్ గ్రామంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడల్లో తెలంగాణ బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ క్రీడాకారులను అభినందించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సాఫ్ట్ బాల్ అండర్ 17 విభాగంలో జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర జట్టు క్రీడాకారులను మరియు కోచ్ మేనేజర్ల మరికంటి గంగామోహన్, వినోద్, అంజలి, ప్రశాంత్లను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సన్మానించి శుభాభినందనలు తెలిపారు. ఎందరో మంది క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిల వరకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన తెలంగాణకి తృతీయ స్థానాన్ని సాధించినందుకు పిల్లలను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విజయము 20 సంవత్సరాల తర్వాత మన తెలంగాణకు జరిగినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ కృషిని బాగా పిల్లలకి బాగా నైపుణ్యాలను నేర్చుకున్నటువంటి కోచ్, మేనేజర్లను, కూడా అభినందనలు తెలుపుతున్నాను. నగరంలోని జెండా గల్లీలోని బాలాజీ ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజలు చేశారు. నగరంలోని జెండా గల్లీలో గల జెండా బాలాజీ ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. నగరంలోని సుభాష్ నగర్లో హోలీమేరీ హైస్కూల్లో ప్రిన్సిపల్ రెజినా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందంగా గడిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల హోలీమేరీ హైస్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రిన్సిపల్ రెజినా, హెచ్ఎం భోగి పళ్లను పోశారు. అనంతరం భోగి మంటలు నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ రెజినా మాట్లాడుతూ విద్యార్థులకు పండుగల విశిష్టతను తెలియజేసేందుకు మా పాఠశాలలో అన్ని పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ భూమారెడ్డి సతీమణి హాజరయ్యారు. బోధన్ పట్టణంలోని సాయి ప్రసన్న పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. బోధన్ సాయి ప్రసన్న పాఠశాల కరెస్పాండెంట్, జిల్లా ట్రస్మా అధ్యక్షుడు కొడాలి కిషోర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధరణ ఆధ్వర్యంలో పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ్యులు, విద్యా వికాస్ కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్, అతిథులుగా జిల్లా ట్రస్మా సభ్యులు, పట్టణ ట్రస్మా అధ్యక్షుడు హరికృష్ణ, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయేతర బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు పాఠశాలలో చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆధునిక కాలంలో మన పూర్వీకులు నిర్వహించిన వాటిని మర్చిపోకుండా ఉండడం కోసం విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, పూర్వం మన పెద్దలు ఈ పండుగలను ఎందుకోసం నిర్వహించారనే దాని గురించి, ఈ పండుగల్లో దాగున్న సైన్స్ గురించి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు చాలా చక్కగా వివరిస్తున్నారన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ కిషోర్, ప్రధానోపాధ్యాయులు సుధారాణి మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు మనోవిజ్ఞానాన్ని అందిస్తూ సంవత్సరంలో ప్రతి పండుగలకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, కార్యక్రమం విజయవంతం కోసం పాటుపడిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతరులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అతిథులను సన్మానించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమ్గల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. భీమ్గల్ మండలం చెంగల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి భక్తులు క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఊరు నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తుడు భీమ్గల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మేము గత 16 సంవత్సరాల నుండి ఈ గుడికి వస్తున్నామని, కోరిన కోరికలు నెరవేరుతున్నాయని, ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటున్నామని, ప్రతి ఒక్క హిందువు తప్పకుండా గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలన్నారు. అలాగే ఆలయ కమిటీ వారు భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి శనివారం అన్నసత్రం నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు. అనంతరం నంబి శ్రీనివాస్ పంతులు మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నంబి శ్రీనివాస్ పంతులు, నంబి లింబాద్రి, నంబి శ్యామ్ సుందర్, ఆలయ కమిటీ సభ్యులు లింగదాసు, వీడీసీ సభ్యులు, దేవాదాయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దసరా నవరాత్రాలు, ప్రతి సంవత్సరం దసరా నవరాత్రాలలో ఒక వాహన సేవ, తిరుమలలో ఏ రకంగా అయితే వాహన సేవ ఉంటుందో మన దగ్గర అదే వాహన సేవ ఇక్కడ కూడా జరుగుతుంది. అంతేకాకుండా గరుడ వాహన సేవ కూడా విశేషంగా జరుగుతుంది. తర్వాత మాకు అనిపించింది అర్చకులకు ధనుర్మాసం అనేటువంటిది చెయ్యాలి. ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత. సిపిఆర్ఎం హైస్కూల్ గుత్పలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గుత్ప సిపిఆర్ఎం హైస్కూల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో వచ్చి రంగవల్లులు అందంగా దిద్దారు. సంతోషంగా గాలిపటాలు ఎగురవేశారు. హరిదాసు చప్పట్లు, గంగిరెద్దుల ఆటలు, భోగిమంటల మధ్య ఉపాధ్యాయులు భోగి పళ్లతో విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలకు సంక్రాంతి పండుగ విశిష్టత, తగ్గిపోతున్న సాంస్కృతిక విలువలు తెలిసి వచ్చాయని సిపిఆర్ఎం కరెస్పాండెంట్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాస నిత్యానందం అన్నారు. పాఠశాలలో సంక్రాంతి ఫెస్టివల్ యొక్క విశిష్టత గురించి పిల్లలకు చెప్పడం జరిగింది. అలాగే సంక్రాంతి ఎలా జరుపుకోవాలి వారికి ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగింది. ఈరోజు మనం మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన సంస్కృతి, తెలుగు సంస్కృతి కనుమరుగవుతున్న కాలంలో పిల్లలు ట్రెడిషనల్కి అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు సంక్రాంతి ఎలా చేసుకోవాలి ఆల్రెడీ మర్చిపోతున్నారు. చాలామంది పిల్లలు సంక్రాంతి అంటే ఏంటి తెలియని పరిస్థితి ఉంది. గొబ్బెమ్మలు అంటే తెలియదు, భోగిమంటలు అంటే తెలియదు, రేగిపళ్ళు అంటే తెలియదు. కానీ వారందరూ కూడా ఈరోజు ప్రాక్టికల్గా చేసి చూపించడం వల్ల ఈరోజు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. వారు భవిష్యత్తులో వారి పిల్లలకు కూడా సంక్రాంతిని భావి తరాలకు కూడా ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాం. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. తడపాకల్ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించి శ్రీరామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి, ఆంజనేయ స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమస్త లోకాలకు ప్రభువు దేవదేవేశ్వరుడైన విష్ణుమూర్తి వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తారని, తన భక్తులను కరుణిస్తారని పురాణాలు చెబుతున్నాయని అర్చకులు కృష్ణస్వామి భక్తులకు వివరించారు. ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయంలోకి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని భక్తులకు ఒక నమ్మకంగా ఉందన్నారు. ఈ ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును స్తుతిస్తే స్వామివారి కృపతో పాటు ముక్తి, లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయని చెప్పారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం స్వామివారి ఈ రోజు స్వామివారికి విశేషమైన పూజలు కూడా జరిగినాయి. తడపాకల్ గోదావరి తీరం లోపల భక్తులు విశేష పాల్గొన్నారు. ఈ గంగా స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చనలు, ఆ తర్వాత స్వామి యొక్క అభిషేకాలు, ఇలాంటి కార్యక్రమం గురించి వారి యొక్క స్వామివారి కృపాకరక్షణ ముక్కోటి ఎదుర్కొంటే సంవత్సరం ఒకసారి కూడా ముక్కోటి దేవతలు ఈరోజు స్వామివారిని దర్శించుకొని విశేషమైన ఫలితాలు. బోధన్లో వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి.
నిజామాబాద్ జిల్లా బోధన్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం బోధన్ పట్టణంలోని నర్సీ రోడ్ ప్రధాన రహదారిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల బాలాజీ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ప్రాతకాలం నుండి స్వామివారికి సుప్రభాత సేవలు, అభిషేకాలు, గోవిందనామ సూత్రాలతో అర్చన, మంగళ నీరాజనాలు నిర్వహించారు. నేడు ఉత్తర ద్వారం ద్వారా కలిగిన ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్లని ప్రవక్తలు అంటున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు సర్వ కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాలను తోరణాలతో, విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా కమిటీ సభ్యులు అలంకరించారు. భక్తులకు అన్ని వసతులు కల్పించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో బ్రిలియంట్ హై స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వివిధ వేషధారణలతో గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించి కులవృత్తులను విద్యార్థులు వేషధారణలో ప్రదర్శించారు. గంగిరెద్దులు, హరిదాసు, భోగి మంటలు, సాంస్కృతిక నృత్యాలతో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ హైస్కూల్ కరెస్పాండెంట్ వకంతుల అప్పారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయాలని, సంక్రాంతి పండుగ పల్లెటూర్లలో ప్రజలు జరుపుకునే సాంస్కృతిక విధానాన్ని కులవృత్తుల ద్వారా విద్యార్థులు వేషధారణతో కళ్లకు కట్టినట్లు చూపెట్టామని తెలిపారు. బ్రిలియంట్ పాఠశాలలో తెలంగాణలో జరిగే ప్రతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తున్నామని చెప్పారు. నాటి గతంలోని హరికథలు, అదేవిధంగా గంగిరెద్దుల వాళ్ళు, ఉదయాన్నే మనకి వచ్చే గంగమ్మ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంస్కృతి గుర్తు చేస్తూ గ్రామ దేవతల అందరూ కూడాను నన్ను ఆశీర్వదించే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి పిల్లలు చాలా సంతోషాలతోటి ఉత్సవంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, తల్లిదండ్రులు కూడా చాలా చురుగ్గా వచ్చి పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ఆనందపడడం జరిగింది. మేము కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించామని తెలియపరుస్తున్నాం. అన్ని రకముల కులవృత్తులను పరిచయం చేస్తూ హరికథా దాసుల్ని, దాని తర్వాత మన గంగిరెద్దుల ఆటగాళ్ళని, సంక్రాంతి పండుగ సర్వని, భోగి పండుగను, అదేవిధంగా రేగి పండ్లతో పిల్లల్ని సన్మానించుకోవడము, వింత కార్యక్రమాలతో గ్రామ దేవతలందరూ కూడా ఆశీర్వాదం, పిల్లలందరూ కూడా గ్రామ దేవతల ఆకృతితో మేము తీర్చిదిద్ది ప్రదర్శించడం జరిగింది. కుల వృత్తులను, అదేవిధంగా గ్రామ చిన్నారులు మన పూర్వంలో వారి తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు జరుపుకున్నటువంటి పండుగ ఉత్సవాలను, ఆ జ్ఞాపకాలను తిరిగి వాళ్ళ మధ్యలోకి జ్ఞాపకాలు తీసుకొని వచ్చి వాళ్ళు కూడా సంక్రాంతి పండుగ అనేసరికి ఏదైతే మనందరం కూడా ఆందోళన పడుతున్నామో ఈ క్రీడలు, ఇవన్నీ పిల్లలు మర్చిపోతున్న క్రీడల్ని, గ్రామ సీమల్ని పిల్లలకు పరిచయం చేస్తూ ఆనాడు జరిగిన సిరికొండ మండలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. సిరికొండ మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటాపూర్ శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పవన్ శర్మ మాట్లాడుతూ ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం యొక్క ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ రోజు వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం, పల్లకీ సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మందిరానికి వెంకటాపూర్ గ్రామ వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పవన్ శర్మ, దేవాదాయ శాఖ పెద్ద మనుషులు డిఎస్ మహేష్, రిక్కా అశోక్, మహిపాల్ ఏనుగు, సురేష్ బోజపల్లి, కామిని లింగన్న, బట్టు గంగారం, సహాయకులు బోజపల్లి కిషన్, బొమ్మా భూమన్న, గ్రామ ప్రజల సహకారంతో టెంపుల్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఈ యొక్క ఆలయం నిర్మించుకొని 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఈరోజు పౌష్యమాసములో ఏకాదశి సందర్భంగా ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా భక్తుల కోలాహలం మధ్య స్వామివారి ఉత్తరద్వార దర్శనం, అలాగే పల్లకి సేవ, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది.
అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకొని ఆ యొక్క పరిపూర్ణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైన చలి తీవ్రతతో వరి పైరుకు అగ్గి తెగులు దోమపోటు సోకే ప్రమాదం ఉందని రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జక్రాన్పల్లి మండల వ్యవసాయ అధికారులు సూచించారు. జక్రాన్పల్లి మండలంలో ఆయా గ్రామాల్లో బోరు బావుల వద్ద వరి నాట్లు వేసిన రైతులు చలి తీవ్రతతో వరికి అగ్గి తెగులు దోమపోటు వరి పైరు ఎదుగుదల లోపంతో ఉండడంతో రైతులు పైరుకు ఆయా రకాల మందులను స్ప్రే చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ అధికారుల సూచనల మేరకు పలు రకాల మందులను పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పిచికారీ చేసే రైతులు మాట్లాడుతూ రైతులెవరో అధైర్యపడవద్దని తప్పకుండా వేసంగి పంటలకు ఒకసారి మందులను పిచికారీ చేసినట్లయితే పైరు మంచిగా ఎదిగి మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తమ తమ వ్యవసాయ క్షేత్రాల్లో వరి పైరుకు మందులను పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఈ మధ్య మార్కెట్లోకి చాలా రకాల మందులు రావడంతో అధికారుల సూచనల మేరకు మీ పైరుకు తగినట్లుగా పరిశీలన చేయించి మందులను పిచికారీ చేసుకున్నట్లయితే అధిక దిగుబడితో పంటలను తీసుకోవచ్చని తెలిపారు. సిరికొండ మండలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మండల కేంద్రంలోని శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ ఆలయంలోని ఉత్తర ద్వారం ద్వారా మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకోవడం తమ పూర్వీకుల నుండి జరుగుతుందని, సనాతన ధర్మంలో కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగి భగవంతుని ఆశీస్సులు లభిస్తాయన్నారు. ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని భగవంతుని ఆశీర్వాదాలు తీసుకున్న వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో పంట పొలం భూమి వివాదాస్పదంగా మారింది. పోలీసులు 3పై కేసు నమోదు చేసినట్లు బోధన్ సీఐ విజయబాబు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి ప్రక్కన ఆనుకొని ఉన్న పంట పొలం విషయంలో జరుగుతున్న గలాట మండలంలో చర్చనీయాంశంగా మారింది. చిన్న సాంకేతిక సంఖ్య కారణంగా గత 22 సంవత్సరాలుగా పంట చేను సాగు చేస్తున్న వ్యక్తిని కాదని రియల్ ఎస్టేట్ వ్యాపారి పంట పొలాన్ని జేసీబీ సహాయంతో తన మంది మార్బలంతో వచ్చి ధ్వంసం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి 3పై కేసు నమోదు చేశారు. సంబంధించిన జేసీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత నెల రోజులుగా గ్రామంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కొందరు నాయకులు అనవసరంగా జోక్యం చేసుకుని సమస్యను జటిలం చేశారు. జమీల్ అనే రైతు కోర్టు ద్వారా స్టేటస్ పొందినప్పటికీ పంట పొలాన్ని ధ్వంసం చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న సాంకేతిక అంశం కారణంగా వివాదాలు సృష్టించడం తగదని అంటున్నారు. కాగా పంట కోసం కేసులో 3పై కేసు నమోదు చేసినట్లు బోధన్ సీఐ విజయబాబు మీడియాకు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నరసింహరావు మాట్లాడుతూ ఉత్తర ద్వారం వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుండి భువికి దిగివచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహనారూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల 3కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం సంతరించుకుందని తెలిపారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన, పల్లకి సేవ, గోపూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలీకృష్ణ, నాగోల్గామ మురళీకృష్ణ, ఉమ్మడి నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి మహా పర్వదినము. 33 కోట్ల దేవతలు ఈరోజు ఇవాళ మనకు దర్శనమిస్తారనే ఒక శాసనం చెప్తుంది కనుక ఇవన్నీ కొద్దిటి నుంచి అభిషేకాలు, కార్యక్రమాలు, ధూపదీపం అన్నీ జరుగుతున్నాయి. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం మా దేవస్థానం తరపు నుంచి. మరి అలీకృష్ణ కూడా చైర్మన్. నిర్మల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం శేషవాహన సేవతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉత్తర ద్వార ప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, పూజారులు రామకన్నన్, నవీన్, ధర్మకర్తలు నరేందర్, చిరంజీవి, సంతోష్, రాజన్న, దేవేందర్ గౌడ్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శన ధన్యవాదం తెలుపుతూ ఇలాగే ప్రతి సంవత్సరము నిర్మల్ భక్తులు స్వామివారిని దర్శించుకొని పుణ్యతీర్థాలని. మరికొన్ని మండలాల వార్తలు.
నేడు బాల్కొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిట్టాపూర్ మరియు ప్రేమ్నగర్ పాఠశాలలు సంయుక్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. విద్యార్థులు వేసిన అందమైన ముగ్గులు గ్రామస్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి, షేర్ల శ్రీనివాస్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ భాజమ్మ, రమ్య మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ఇస్లాంపూర్ కాలనీలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని అనుమానంతో అనుమానాస్పదంగా లక్ష్మి అనే మహిళను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. చితకబాదడం చూసి మహిళతో పాటు ఉన్న మరో వ్యక్తి పారిపోయాడు. లక్ష్మి అనే మహిళతో పాటు మరో వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం చూసిన కాలనీ వాసులు వారిని ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించడంతో బురకా ధరించిన లక్ష్మి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చారని భావించి మహిళలు లక్ష్మిని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర మదర్ తెరిసా హైస్కూల్లో సంక్రాంతి పర్వదిన సంబరాలు అంబరాన్ని తాకేలా జరిగాయి. పాఠశాల విద్యార్థులు అందంగా పతంగులను తయారు చేసి ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అందంగా తమ ప్రతిభతో ముక్కులను వేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కె రామలక్ష్మి, హెడ్ మాస్టర్లు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే పలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. తెల్లవారుజామునే దర్శించుకున్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే లక్ష్యం. హైదరాబాద్లోని హైటెక్ సిటీ సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద ప్రవచనాలు. దేశం సుభిక్షంగా ఉండాలి. ఇందూరు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ దంపతులు. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో అందరికీ సకల శుభాలు కలగాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత. తిరుపతి క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దంపతులు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయం, జెండాగల్లీ బాలాజీ ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే హాజరై ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆలయంలో ఏకకాలంలో 800 మంది భక్తులు 50 ఎకరాల్లో నాట్లు వేసి సేవను చాటుకున్న భక్తులు. బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ సలహాదారు పోచారం, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.